హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే జంతికలు లేదా మురుకులు ఎలా చేయాలో చూడండి. అసలు ఎప్పుడు చేయలేదు మీరు, అయినా సరే ఫస్ట్ టైం చేసిన కరెక్ట్గా క్రంచీగా వస్తాయి, చాలా కరకరలాడుతూ వస్తాయి. ఇది బేసిక్ అండి. పిండి వంటలు వండడం రాకపోయినా, ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేయలేకపోయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగ టీ టైం స్నాక్స్ కింద తినడానికి కూడా సూపర్గా ఉంటాయి. ఈ మురుకులు చేయడానికి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి బియ్యం పిండి అండి, అంటే పొడి బియ్యం పిండి 3 కప్పులు తీసుకోవాలి. అలాగే 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక స్పూన్ నిండా చీమిరపకాయలు అంటాం కదండి, అప్పుడాల కారం అంటారు కదా, ఆ మిరపకాయలు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఈ ప్లేస్లో మీ దగ్గర ఆ కారం లేకపోతే పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు ముద్ద చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే పొడి కారం అయినా వేసుకోవచ్చు. అయితే ఈ వేయడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి, ఇంకా తెల్లగా పువ్వుల్లాగా ఉంటాయండి. మనకి స్పైసీగా ఉంటాయి, చివరి వరకు కూడా ఒకే కలర్లో వేగుతాయి. అందుకు ఆ చీమిరపకాయల కారం వాడుకుంటాం ఇలాగా జంతికలు చేగోణీలు చేసుకునేటప్పుడు. ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కొంచెం ఒక స్పూన్ నిండా జీలకర్ర వేసుకోండి. మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు, వామ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర వేసుకొని పిండి అంతటిని కూడా చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా మీడియం సైజు కన్నాలు ఉంటాయి కదండి, హోల్స్ ఉంటాయి కదా, ఆ బిళ్ళ తీసుకోవాలండి. ఆ జంతికలు గొట్టంలోకి తీసుకొని పిండి ఇలాగా కొంచెం ఇలా జంతికలు గొట్టంలోకి ఫిల్ చేసుకొని చక్కగా మనం డీప్ ఫ్రైకి సరిపడగా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత చిన్న చిన్నగా ఒత్తుకోవాలండి. చాలా ఈజీగా ఉంటాయి, ఏ మాత్రం కష్టపడక్కర్లేదు. ఒకవేళ మీకు నూనెలోని ఒత్తడం భయం అనుకుంటే చిన్న చట్రం మీద ఒత్తుకొని దాన్ని నూనెలోనైనా విడుచుకోవచ్చు. ఇలాగ మొత్తం హై ఫ్లేమ్ మీదే వేగాలి, 2 పక్కల చక్కగా వేయించుకోండి. ఇవేమి గోల్డెన్ బ్రౌన్ రావండి, తెల్లగా ఉంటాయి, ఎందుకంటే చీమిరపకాయలు కారం వేసాం కనుక. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, ఆయిల్లోని బుడగలు ఆగిపోతే జంతికలు క్రిస్పీగా వేగిపోయినట్టే. వాటిని తీసేసి ఇంకా నూనె కూడా అసలు ఏమాత్రం నూనె కూడా పీల్చవండి. రెగ్యులర్గా నూనె పదార్థాలు తినడానికి ఇష్టపడం కదా, ఇలాగా చక్కగా చేసుకోండి. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి బాగుంటాయి. మనం టీ టైము కొంచెం టీవీ చూసేటప్పుడు టీ టైం అప్పుడు స్నాక్స్గా తినడానికి కూడా ఈ మురుకులు బాగుంటాయండి. ఇలా మొత్తం కొంచెం కొంచెం చిన్న చిన్నగా వేసుకొని మనం 2 వైపులా వేయించుకొని మనం బయటికి తీసేస్తే చల్లారిపోయిన తర్వాత ఎయిర్ డబ్బాలో పెట్టుకోండి. చాలా ఫ్రెష్గా ఉంటాయండి, అయిపోయిన దాకా కూడా ఫ్రెష్గా ఉంటాయి, మరి మంచి కలర్లో ఉంటాయి. ఎరుపు రంగు అసలు రావండి, మీరు ఎర్రగా ఉండాలనుకోక్కర్లేదు. ఇవి ఎప్పుడైతే ఆయిల్లోని నురగ ఆగిపోయిందో అప్పుడు జంతికలు రెడీ అయిపోయినట్టే. మొత్తం పిండి అంతా కూడా ఇలా జంతికల్లాగా తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి. చాలా సూపర్గా ఉంటాయి ఈ జంతికలు, క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. 1, 2, 3 కాదండి, ఎన్ని తింటామో మనకే అర్థం కాదు, అన్నీ తింటాం. అంత రుచిగా ఉండే ఈ జంతికల రెసిపీ మీకు ఎలా అనిపించిందండి? మీకు కానీ ఈ జంతికలు వీడియోగా నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.